ఇక్కడ చూస్తే వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్ల 1000 కోట్ల భూదందా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. క్రమబద్ధీకరించినట్టు 5 నకిలీ జీవోల సృష్టి, బ్రహ్మనాయుడు నుంచి ఇతర నిందితులకు 1.25 కోట్ల బదిలీ, 3 అరెస్ట్, మాజీ ఎమ్మెల్యే కోసం గాలిస్తున్న పోలీసులు. మంచి చేశారు మళ్ళీ వస్తాడు. ఇది ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లా వినుకొండ వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఉన్న స్లోగన్. కానీ సర్కార్నే ముంచే పనిచేసి అడ్డంగా దొరికిపోయాడు ఆయన. ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఆయన హైదరాబాద్ శివార్లోని 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు చేసిన ఘరానా భూదందా వెలుగులోకి వచ్చింది. ఏకంగా నకిలీ జీవోలు సృష్టించి ఆ భూమిని కాజేసేందుకు చేసిన కుట్ర బహిర్గతమైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు పరారీ అన్నారు, ఇదిగో ఉన్నారు అన్నటువంటి వార్తను కూడా హైలైట్ చేశారు. నకిలీ జీవోలు సృష్టించి 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేయాలని చూసిన కేసులో వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరారీలో ఉన్నట్టు సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. ఆశ్చర్యం ఏంటంటే పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో శుక్రవారం వైకాపా నిర్వహించిన ఒక కార్యక్రమంలో బ్రహ్మనాయుడు కనిపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు అందరితో పాటు పాల్గొన్నారు. అయినా తెలంగాణ సైబరాబాద్ పోలీసులు బ్రహ్మనాయుడు పరారీలో ఉన్నట్టు ప్రకటించడానికి ఆంతరం ఏంటో అర్థం కావడం లేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మద్యం లంచాల సొమ్ముతో